హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి మీ పిల్లలందరికీ ఇంటర్మీడియట్ అయిపోయి నెక్స్ట్ ఎలాంటి కాలేజీలో చేర్చాలని ఎదురు చూస్తున్నారా? మరి చాలామంది అంటూ ఉంటారు, బయట స్టేట్స్కి వెళ్తే పిల్లల్లో ఒక డిఫరెంట్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అలాగనే ప్లేస్మెంట్స్ కూడా బాగా ఉంటాయి అని. ఇవన్నీ మరి నిజమనుకుంటున్నారా? అలాగనే మంచి యూనివర్సిటీస్ అంటే డీమ్డ్ యూనివర్సిటీస్కి నార్మల్ కాలేజెస్కి డిఫరెన్స్ కోసం తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారా? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ఈ 3 స్టేట్స్లో ఏ కాలేజ్ అంటే ఏ ప్లేస్లలో కాలేజ్ చేరితే మంచిగా ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలన్నిటికీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఫస్ట్ ఉండే వాటికి చాయిస్ అయితే కావచ్చు, ఇంట్రెస్ట్ అయితే కావచ్చు, ఇంజనీరింగ్. 100% ఆబ్వియస్లీ సెకండ్ మెడిసిన్కి వెళ్తున్నారు అందరూ. అంటే ఎక్కువ మంది పిల్లలు త్వరగా సెటిల్మెంట్ అవ్వచ్చని లేదా టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ తోటి ఇంజనీరింగ్ వైపు ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. మరి మీకు ఆల్మోస్ట్ మన కంబైన్డ్ ఎంటైర్ అంటే ఆంధ్రప్రదేశ్, మెడ్రాస్ స్టేట్ కలిసి ఉన్నప్పటి నుంచి కూడాను మెడ్రాస్లో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుందని అందరికీ తెలిసిన విషయమే. మరి పిల్లలందరూ తమిళనాడు, కర్ణాటక రీజన్స్కి ఎక్కువ వెళ్ళి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చి చాలా మంచి పొజిషన్స్ని ఆక్యుపై చేస్తుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి డెఫినెట్గా మీరు తీసుకున్న డిసిషన్ మంచిదే అని నేను అనుకుంటున్నాను. మరి ఎలాంటి కాలేజీలో మీ పిల్లవాళ్ళని చేరిస్తే ఒక మంచి వాడికి ప్రొఫెషనల్స్గా బయటికి రాగలరు అనే విషయం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. తమిళనాడులో ముఖ్యంగా ఎడ్యుకేషనల్ హబ్ అయినటువంటి ఏరియాలు ఏమైతే ఉన్నాయో నేను ఇప్పుడు మీకు నోటిఫై చేస్తున్నా. ఒకటి చెన్నై, నెక్స్ట్ కోయంబత్తూర్, నెక్స్ట్ సేలం, ట్రిచి. ఈ 4 సిటీస్లో మాత్రమే మంచి ఒక రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. అవుట్ ఆఫ్ చిన్న చిన్న ప్లేసుల్లో లైక్ మదురై, పుదుకోటై అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి కాలేజెస్. ఈ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ సచ్ అ కైండ్ ఆఫ్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్. మరి అలాంటివన్నీ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ ప్రాతిపదికను చూసుకుంటున్నారంటే మీరు ఆలోచించే ఒకే ఒక అంశం ప్లేస్మెంట్స్. సో ఆబ్వియస్లీ ప్లేస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ రెదర్ దన్ ద ప్లేస్మెంట్, పిల్లవాడు చేరినప్పటి నుంచి ఫైనల్ ఇయర్ వరకు డెవలప్మెంట్ ఎలాంటి స్టేజ్లో వాళ్ళకి వస్తుందనే విషయాన్ని కూడా మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి. మరి ఇదే విషయంలో మీరు చెన్నై కనుక తీసుకుంటే, చెన్నైలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఉండే పెద్ద పెద్ద కాలేజీలన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్కి అయిపోయినాయి. డీమ్డ్ టు బి యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ అంటే అది ఒక సెల్ఫ్ అటానమస్, దానికి అదే కింగ్ అనమాట. దానికి ఒక ఛాన్సలర్ వాళ్ళే ఉంటారు అందరూ కూడా. అలాంటివి చెన్నైలో ఆల్మోస్ట్ 15-16 ఉన్నాయి. నేను ఒక ఫ్యూ నేమ్ చెప్తాను మీకు, జస్ట్ మీ వాటి రెఫరెన్స్ కోసం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కావచ్చు, చెట్టినాడు యూనివర్సిటీ కావచ్చు, ప్రీస్ట్ పొన్నయ్య రామజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు. అలాగనే అమెట్ యూనివర్సిటీ కావచ్చు, క్రిసెంట్ కావచ్చు, అదర్ వెల్టెక్ కావచ్చు, హిందుస్థాన్ యూనివర్సిటీ, భారత్ యూనివర్సిటీ, ఇలాగా చాలా రకాలైన ఇన్స్టిట్యూషన్స్, వినాయక మిషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఈ బీఈ లేదా బీటెక్లో అన్ని బ్రాంచెస్. ఇప్పుడు మీరు మనకు తెలిసింది మెయిన్గా సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ఈ అనుకుంటాం. కంప్యూటర్ సైన్స్లో చాలా రకాల వింగ్స్ వచ్చేసిన, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ మేనేజ్మెంట్, డిఫరెంట్ బ్రాంచెస్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కోర్సులు కూడా చెన్నైలో ఉన్నాయి. ఇక్కడ నేను ఒక చెప్పబోయే చిన్న విషయం ఏంటంటే, చెన్నైకి డిఫరెంట్ ప్లేసెస్కి ఉన్న వ్యత్యాసము, బీయింగ్ ఇట్ ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఎక్స్పోజర్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బోత్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ బోత్ ఈక్వల్ రేషియోలో ఉండే అవకాశం చెన్నైలో ఉంది. ఎందుకంటే బాగుపడాలంటే అంతే ఎక్స్పోజర్ ఉంటుంది, చెడిపోవాలన్నా కానీ అంతే ఛాన్స్ ఉండేది చెన్నై సిటీ. మరి మనం ఎక్కువ దాని గురించి ఆలోచించదు కాబట్టి మన పిల్లలు మనకు తెలుసు ఎలాంటి వాళ్ళు అనేది. డెఫినెట్గా మీరు హ్యాపీగా ఆప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కాలేజీల గురించి మీకు ఎక్కువ తెలియకపోతే ఈ ప్రసాద్ సిటీ కేర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మెసేజ్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఉచితంగా వీటి గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషను, అడ్మిషన్ ప్రొసీజరు, ఏ బ్రాంచ్లు ఉన్నాయి, ఏ బ్రాంచ్లకు ఎంత అక్కడ డొనేషన్స్ కానీ ఫీజులు ఉంటాయనే విషయాన్ని మీ అందరూ తెలియజేస్తాను. నాట్ ఓన్లీ చెన్నై అండి, ఈవెన్ కర్ణాటక కూడా. అలాగే నెక్స్ట్ మీరు చూస్తే కోయంబత్తూరుకి వెళ్తే కోయంబత్తూరు కారుణ్య ఇన్స్టిట్యూషన్ కావచ్చు, అమృత విశ్వవిద్యాలయం, అమృత యూనివర్సిటీ కావచ్చు. సేమ్ బెంగళూరులో కూడా అమృత వాళ్ళది బ్రాంచ్ ఉందండి. అలాగే ఇక్కడ చెన్నై తంజావూరు శాస్త్ర యూనివర్సిటీ కావచ్చు. ఇవన్నీ కూడా నవడేస్ వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. నేను ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నా, మిగతా గురించి మాట్లాడలేదంటే, ఇవన్నీ నెక్స్ట్ మీరు మీ థాట్స్ సంబంధించి లెవెల్ 1 అనుకోవచ్చు. లెవెల్ 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో మీకు అందరూ షేర్ చేస్తాను. మరి చేర్చే ముందు మీ పిల్లలు, ఆడపిల్లలు అయితే, గర్ల్స్ అయితే అక్కడ సెక్యూర్డ్గా ఉన్నారా, ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, అబ్బాయిలు అయితే
వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ నేర్చుకుంటున్నారు అక్కడ, బయటికి వాళ్ళకి అవుటింగ్ టైమ్స్ ఎలా ఉన్నాయి, చెడిపోవడానికి ఏమన్నా మన చుట్టూ ఉండే సర్కమ్స్టెన్సెస్ వాళ్ళకు దోహదపడుతున్నాయా, లేకుంటే బాగా మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉంటున్నారనే విషయాన్ని కూడా పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అలాంటి విషయాల్ని మాలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తే మీకు ఇంకా మంచి సజెషన్స్ లేదా వాటికి సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందండి. మరి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.